పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. తెలుసుకున్నవి ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాల నివృత్తి కోసమే ఈనాటి సత్యదర్శనంలో మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడం కోసమే ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు. స్టార్టింగ్ నుండే మీ ప్రశ్నలు అడుగుతూ ఉండొచ్చు. వాటికి మనం పత్రిజీ ద్వారా, పత్రిజీ సాంగత్యంలో పత్రిజీ చెప్పినటువంటి రెఫర్ చేసినటువంటి పుస్తకాలు చదివి ధ్యాన సాధన చేసి తెలుసుకున్న వాటి నుండి సమాధానాలు అందించబడతాయి. రైట్. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ధ్యానాభివందనాలు తెలియజేస్తూ మనం ఈనాటి కార్యక్రమంలోకి వెళ్దాం. మీరు కాల్ చేయాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తూ ఉండండి. ఈలోపు మనం పత్రిజీ అందించిన కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటూ ఉందాం. మనం మాస్టర్ మైండ్ అనే ఒక సిరీస్ని ప్రారంభించుకున్నాం. మాస్టర్ మైండ్ 1, మాస్టర్ మైండ్ 2, మాస్టర్ మైండ్ 3 వరకు కూడా చెప్పుకున్నాం. ఇక మాస్టర్ మైండ్ 4 డబల్ స్క్వేర్లో ఏంటి అంటే, మరి కష్టాలు, ధ్యానం చేయకముందు కష్టాలు ఉన్నాయి, బాగానే ఉంది, ధ్యానం తర్వాత కూడా ఎందుకు కష్టాలు వస్తాయి అని అడుగుతూ ఉంటారు అందరూ. ఈ ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు దానికోసమే. సరే, ధ్యానం చేయని వాళ్ళకు ఉన్నాయి, ఓకే, చేసే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారుగా, ఏమిటి దానికి? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎన్నో అద్భుతమైన విషయాలు అందించడమే కాదు, మనకు తులసి దళం అనే పుస్తకం ద్వారా, తులసి వనం అనే పుస్తకాల ద్వారా మనకు అందించేశారు. ప్రతి ఒక్కరూ పత్రిజీ రచించిన తులసి దళం ఇప్పుడు పిఎంసి పబ్లికేషన్లో ఒక పెద్ద పుస్తకం వచ్చింది. వారు రాసిన అన్ని విషయాలు కలర్ఫుల్గా, అది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. తులసి దళం, చిన్నది తులసి వనం అని కూడా రిలీజ్ చేశారు. అది ఫస్ట్ కాపీ రిలీజ్ చేసినప్పుడు నేను అప్పుడే హాల్లోకి ఎంటర్ అవుతున్నాను. సార్ పిలిచి ఫస్ట్ కాపీ ఇచ్చారు. ఇంకా ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ రోజు నుంచి మనకు లైఫ్ మరింత సులువుగా హాయిగా జీవించడం ఎలాగో తెలిసిపోయింది. అన్ని అద్భుతమైన విషయాలు రాస్తారు సార్. ఒక పుస్తకం పత్రిజీ ద్వారా మనం తీసుకున్నామంటే ఇంకా అంతే, ఆ జ్ఞానం మనలో స్థితమైతే మనం అద్భుతంగా జీవిస్తాం. రైట్. సో కాలర్ తీసుకుందాం. ఒక మిత్రులు సిద్ధంగా ఉన్నారు, వారి ప్రశ్న విందాం, తర్వాత మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి? మా పేరు కరీంనగర్. మీరు కరీంనగర్ నుండి. మీ పేరు? విజయ్. విజయ్, కరీంనగర్ నుండి విజయ్ గారు, అడగండి. సార్, ధ్యానంతో అన్ని నయం చేసుకోవచ్చు సార్. హెల్త్ ప్రాబ్లం ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను 1 year అవుతుంది. ఎలా ఉంది ఇప్పుడు? కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఓకే. కాదు, మీరు సాధన 1 year నుంచి చేస్తున్నారా? అంటే మధ్యలో ఒకసారి చేస్తలేము. ఇప్పుడు మీకే తెలియాలి. ఇప్పుడు రెగ్యులర్గా చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఒకసారి బాగా అనిపిస్తుంది. మరి అంటే అదే అర్థం, రెగ్యులర్గా సాధన చేయాలి. మనం ఎన్ని గంటలు చేస్తే బాగుంటుంది? ఎన్ని గంటలు ఏంటి అంటే, మీరు కరీంనగర్లో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళి ధ్యానంలో కూర్చోండి. సింగిల్ సిట్టింగ్ 2.5 గంటలు మీరు కూర్చోగలిగేటట్టుగా కూర్చోవాలి. ఇది నంబర్ 1 పాయింట్. 2.5 ఒక జాము అంటారు. అంటే సమస్య ఎంత ఉంటే అంత ధ్యాన సాధన చేయాలి. చిన్న సమస్యకు చిన్న ధ్యానం, పెద్ద సమస్యకు పెద్ద ధ్యానం. అయితే మార్నింగ్ లేద్దాం అనుకున్నా, లేస్తున్నా కదా మళ్ళీ వాడుకుంటున్నా మెడిటేషన్ చేద్దామని. మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ వృత్తి ఏంటి? అంటే చిన్న మామూలుగా షాపులో చేస్తాను నేను. అదే, షాప్కి ఏం పోతావులే అని పండుకుంటున్నారా మరి? అట్లా వెళ్తానా? అంటే మీ జీవితం పట్ల మీకు సీరియస్నెస్ ఉండాలి. ఇప్పుడు అలా అనిపిస్తుంది అంటే మీ జీవితం పట్ల మీకే సీరియస్నెస్ రావాలి, ఎవరో చెప్పరు కదా. అందుకే మీరు ఏం చేయండి, దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలకి మీరు పొద్దున ఉద్యోగానికి వెళ్తారు కాబట్టి ఇంట్లో సాధన చేసుకోండి. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు పిరమిడ్ ధ్యాన కేంద్రంకి వెళ్ళి 1 గంట 2 గంటలు ధ్యానం చేసి రండి. అండ్ 45 రోజులు క్రమం తప్పకుండా ధ్యాన సాధన
చేయాలి. ఇది నంబర్ 1. ఇంట్లో చేసుకోమంటారా సార్? మీరు చెప్తూ ఉంటే మధ్యలో అడ్డు తగిలితే ఏం అర్థం కాదు కదా మీకు. చెప్పండి ఇప్పుడు మీ ప్రశ్న అడిగారు ఏం చేయాలని, వినాలి కదా. ఓకే చెప్పండి. ఫస్ట్ మీరు సాధన చేయాల్సింది మౌన సాధన. ఎప్పుడు ఒక ప్రశ్న అడిగినప్పుడు మాస్టర్స్ చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి, మధ్య మధ్యలో మాట్లాడకూడదు. ఓకే సార్. ఈ అలవాటు మార్చుకుంటే మనం ఎదుగుతాం. ఓకేనా? ఓకే సార్. మధ్య మధ్యలో అడగకండి, తర్వాత అడగండి. మీరు ఇంట్లో ఉదయం ధ్యానం చేయండి. ఓకే, మీరు ఇంట్లో పిరమిడ్ పెట్టుకోండి. పిరమిడ్ 2x2 పిరమిడ్, 4x4 పిరమిడ్ ఇంట్లో పెట్టుకొని ఉదయం ఆ 4x4 బెడ్కే కట్టుకున్నామంటే రాత్రంతా ఆ శక్తి వస్తుంది మనకి. ఇది నంబర్ 1. సాయంత్రము పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేయాలి. 45 రోజులు క్రమం తప్పకుండా సాధన చేయాలి. 30 రోజులు ఈజ్ ఈక్వల్ టు 30 రోజులు, 29 రోజులు ఈజ్ ఈక్వల్ టు 0 రోజులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కరోజు సాధన చేయలేదు అంటే అంతకుముందు చేసిన సాధన ఏ ఫలితం ఇవ్వలే. కాబట్టి ఏదైనా క్రమం తప్పకుండా మీరు 45 రోజులు సాధన చేస్తూ, ఇది నంబర్ 1. నంబర్ 2, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఒక పుస్తకం ఉంటుంది. మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది, లేదా మనం పిరమిడ్ మాస్టర్స్ మీరు ఎవరిని కలిసినా ఇస్తారు, చెప్తారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే లూయిస్ ఎలిహే రాసిన పుస్తకంలో అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది కారణం ఉంటుంది. రైట్, దానికి మీరు ఏం చేయాలో, మీ ఆలోచన ఎలా మార్చుకోవాలో అక్కడ ఉంటుంది కారణం. మీరు ధ్యానం చేసి మీరు తెలుసుకోవడంతో పాటు ఆ చదివిన పాయింట్ని పదే పదే రిపీట్ చేసుకోవడం. ప్రతి దానికి కారణం ఉంటుంది. మీ కిడ్నీ ప్రాబ్లం అంటే మీరు భయాలు ఎక్కువ ఉన్నాయేమో, మీలో చాలా భయం పడుతున్నారేమో. అవునా? భయం ఉన్నాయా, భయాలు ఉన్నాయా చిన్నప్పటి నుండి? అవును సార్. మీ వయసు ఎంత? 33. మీలో ఎక్కువ భయాలు ఉండి ఉంటాయి. ఆ భయాల వల్ల ఈ సమస్య వస్తుంది. సార్ ఒక చిన్న డౌట్ సార్. ఇది శ్వాస మెడిటేషన్ చేస్తున్నా కానీ శ్వాసను ఇట్లా తీసుకుంటున్నా, శ్వాసని ధ్యాసకి పోలేకపోతున్నా. మరి సంవత్సరం నుంచి ఏం చేస్తాను మరి మీరు? అంటే కంటిన్యూ చేస్తలేను సార్. అందుకే ఇప్పుడు మీకు శ్రద్ధ ఉందా? మొత్తం ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకొని బయటపడాలి అనుకుంటున్నారా? అనుకుంటున్నా సార్. ఎవరో చెప్తే ఏదో అట్లా చేసి చూద్దాం అనుకుంటాండా? అట్లేం లేదు. మరి సీరియస్నెస్ ఉంటే సీరియస్గా చేయండి. శ్వాసను పట్టుకోవడాలు ఏమీ లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు శ్వాస నడుస్తుంది కదా, నడుస్తుంది. కళ్ళు మూసుకొని ఆ నడుస్తున్న శ్వాసను గమనించాలి, ఏమీ వేయద్దు శ్వాసని. అందుకే మీరు పిరమిడ్కి వెళ్ళాలి. పుస్తకాలు చదివితే ఇవన్నీ మీకు బాగా తెలుస్తాయి. పత్రిజీ పుస్తకాల సెట్ ఉంటుంది. ఆరోగ్యం స్వీయ వరం అనే ఒక పుస్తకం ఉంది, అది చదవాలి. సంకల్ప శక్తి అనే పుస్తకం ఉంది, అది చదవాలి. ఆత్మ విజ్ఞానం అనే పుస్తకం ఉంది, అది చదవాలి. పత్రిజీ పుస్తకాల సెట్, ఓకేనా? ప్లస్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో పుస్తకం, ప్లస్ 45 రోజులు ధ్యానం. మీరు ఈరోజు నిజంగా మీ ఆరోగ్యం నుంచి బయటపడాలి, అద్భుతంగా హాయిగా ఉండాలంటే ఖచ్చితంగా ధ్యానం సహాయం చేస్తుంది. ఎప్పుడు మీరు ఒక ప్రణాళిక రాసుకోవాలి. ఇవాళ నుంచి 45 రోజులు మీరు ఉదయం ధ్యానం, సాయంత్రం ధ్యానం, తర్వాత ఆ పుస్తకం చదవాలి. ప్రతిరోజు పుస్తకాలు చదవాలి. అండ్ శాకాహారిగా మారాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మారారా? ఓకే, శాకాహారిగా మారి ఇప్పుడు చెప్పిన సాధనలు చేస్తూ ఇంకా బెటర్ థింగ్ చెప్పమంటే చెప్తాను. ఫస్ట్ 1 తారీఖు, 2 తారీఖు, 3 తారీఖు భీమవరంకి వెళ్ళండి. తట్టవర్తి వీరరాఘవరావు గారు చక్కగా 3 రోజుల వర్క్షాప్ చేస్తారు. ఆ 3 రోజుల వర్క్షాప్లో అటెండ్ అవ్వండి. నంబర్ 1. నంబర్ 2, ప్రతి శనివారం ఆదివారం కడతాల్ కైలాసపురిలో ధ్యాన సాధనలు జరుగుతాయి. ఆ క్లాసుల్లోకి వెళ్ళాలి, క్లాసులు వినాలి, ప్రకృతికి వెళ్ళాలి, పిరమిడ్కి. ఓకేనా? కనీసం పౌర్ణమి సమయంలోనైనా పౌర్ణమి ధ్యానం చేయాలి. రేపు 12 తారీఖు బుద్ధ పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమికి 2 రోజుల ముందు, 3 రోజుల ముందు, పౌర్ణమి తర్వాత 3 రోజులు పౌర్ణమి రోజులు, ఆ వారం రోజులు గనక కడతాల కైలాసపురిలో ఉండి ధ్యాన సాధన చేసుకుంటే మీ సమస్యకు పరిష్కారం తెలియడంతో పాటు మీరేమేం చేయాలో మీకు తెలుస్తుంది. ఓకేనా విజయ్? సో ఇలా మీరు ఇప్పుడు ఏదైతే చెప్పబడ్డదో అవన్నీ రాసుకొని ఆ క్లాస్కి 1st, 2nd, 3rd వీరరాఘవరావు క్లాస్కి వెళ్ళండి.
ప్లస్ కడతాల్ కైలాసపూర్ రేపే ఇమీడియట్గా మనకు 12 తారీఖు పౌర్ణమి ఉంది కదా, ఈ ముందు 3 రోజులు పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, వారం రోజులు అలాంటి ప్రదేశంలో ఉండి సాధన చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైతే ఆధ్యాత్మికతకు సమయం ఇస్తామో ప్రాపంచికపు కష్టాలన్నీ దూరం అవుతాయి. బరువు అటు పెంచాలి. మనం ఏం చేస్తాం, బరువు ఇటు పెంచుతాం, ఉన్న కష్టాలని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. చెప్పడం వల్ల ఏం జరగదు. ఎందుకు వచ్చిందో సాధన చేసి ప్రశ్నించుకుంటే మీది మీకే తెలుస్తుంది. ఓకే విజయ్, ఇలా సాధన చేసి మీ అనుభవాలు పంచాలి. ఈ రోజు నుంచి 45 రోజులు క్రమం తప్పకుండా ఇప్పుడు చెప్తున్నది చేయండి, మీకే అర్థమైపోతుంది ధ్యానం ఎంతవరకు సాయం చేస్తుందని. అండ్ అనుభవాలు ఉన్నాయి పిఎంసిలో, ప్రతిరోజు ఒక అనుభవం వినాలి. ధ్యాన దివ్య జీవితం అని మీరు పిఎంసిలో టైప్ చేస్తే రాత్రి వస్తుంటుంది. ఆ ఒక్కొక్కరు అనుభవాలు చెప్తారు, ఇలా ఎదుర్కొన్న వాళ్ళు ఎలా బయటపడ్డారు. ఈ కడతాల్ కైలాసపూర్కి వెళ్ళడం వల్ల ఎంతోమంది సాధన చేసి ఎలా బయటపడ్డారు వాళ్ళ అనుభవాలు వింటూ ఉంటాం అన్నమాట. సో ధ్యానం చేయాలి, స్వాధ్యాయం పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ 3 క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఓకే విజయ్, ఇది 45 రోజులు చేయండి, ఆ తర్వాత మీ అనుభవాలు పంచండి. రైట్? ఓకే విజయ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. సో విన్నాం కదా మిత్రులారా, 33వ ఏటనే ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. తను సంవత్సరం నుంచి సాధన చేస్తున్నారు, మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఇందుకే ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేశాం. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఆధ్యాత్మిక కష్టాలు ప్రాపంచిక కష్టాలు 2 ఉంటాయి. ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పుడు ఆ కష్టాన్ని చూసే దృక్పథం మారిపోతుంది. అదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు రచించారు మనకు పుస్తకంలో. వాటిని తాపత్రయాలు అంటాం. తాపత్రయపడుతున్నారు అని మనం ఊరికే వాడుతుంటాం. బాగా తాపత్రయపడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు అనడానికి వాడతాం మనం, కానీ అది సరైనది కాదు. తాపము అంటే కష్టము, త్రయము అంటే 3 రకాల కష్టాలు ఉంటాయి అని చెప్పారు. ఏంటవి తెలుసుకుందాం. వాటిని తాపత్రయాలు అంటాం. రైట్? తాపము, ఈ 3 ఏంటియో మరొక కాలర్తో మాట్లాడి తెలుసుకుందాం. ఈరోజు వింటున్న వాళ్ళు, అడుగుతున్న వారు ఈ కాన్సెప్ట్ని తప్పనిసరిగా వినండి, రాసుకోండి, మీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రైట్ అండి? హలో అండి, నమస్కారం. హలో సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరండి, ఎక్కడి నుంచి? నా పేరు సుగుణ అండి, ఇంజిపూర్ నుంచి. సుగుణ. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొద్దిగా ఫోన్ దగ్గర పెట్టుకోండి, నెట్వర్క్ ఉన్న దగ్గరికి రండి. సుగుణ గారు ఎక్కడి నుండి అన్నారు? ఇంజిపూర్ నుంచి సార్. ఓకే, అడగండి మీ ప్రశ్న. నేను ధ్యానం చేస్తున్నాను సార్. ఓకే. నేను 5-6 ఏళ్ళ నుంచి చేస్తానే ఉన్నాను. శాఖారేను ఏదో బాగుండదు సార్. 2 రోజులు బాగున్నది అనుకుంటే మళ్ళీ బాగుండదు సార్. మనసు బాగుండదు, దేశము ఆవేశము అట్లా అట్లా వస్తుండేది, అట్లా ఉంటుంది సార్. ఓకే. మనశ్శాంతి. రోజు ఎంతసేపు చేస్తున్నారు ధ్యానము? ధ్యానం చేస్తుంటాను సార్. ఉదయం 1 గంటకి ఎక్కువ చేస్తాను, ఉదయాన్నే మళ్ళీ మధ్యాహ్నం చేస్తాను, మళ్ళీ నైట్ కూడా చేస్తాను సార్. ఓకే. పుస్తకాలు చదువుతున్నారా? ఉన్నాయి సార్, పుస్తకాలు చదువుతున్నాను. ఏం చదువుతున్నారు? ఏ పుస్తకం చదువుతున్నారు? సీతాయనం ఉంది సార్, సీతాయనం ఉంది, తులసిదళం అది పత్రిక సార్, తులసిదళం. రైట్, అవి చదివారు కదా, దాంట్లో నుండి జ్ఞానం తీసుకున్నారా? ఏం సార్? అందులో చదివారు కరెక్టే, అందులోంచి ఏదైనా తీసుకొని ఆచరిస్తున్నారా? ఆచరిస్తున్నాను సార్. సరిగా ఆచరించుకునే ఏందో ఈ బాగా ఉన్నప్పుడు చేయలేను సార్. బాధ ఉన్నప్పుడు ధ్యానం చేయట్లేదా? చేయలేకపోతుంటాను. బాధ ఉన్నప్పుడే ధ్యానం ఎక్కువ చేయాలండి. మందు ఎప్పుడు వేసుకుంటారు మీరు? మెడిసిన్ ఎప్పుడు వేసుకుంటారు? ఏం సార్? మెడిసిన్ వేసుకోవాలంటే ఎప్పుడు వేసుకుంటారు? బాధ ఉన్నప్పుడా, ఏ బాధ లేనప్పుడా? ఎంత బాధ ఉంటే అంత ఎక్కువ ధ్యానం చేయాలి, అప్పుడే ఇంకా సాధన ఎక్కువ చేయాలి.
మనం ఇదే పొరపాటు చేస్తూ ఉంటాం. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ కూడా ఏదైనా ఇబ్బంది రాగానే ధ్యానాన్ని పక్కన పెడతాం. అసలు ధ్యానమే మనకు పరిష్కారాన్ని చూపిస్తుంది. అసలు సమస్య వచ్చింది ఎందుకు? మనస్సు అలజడితో ఉండడం వల్ల. రైట్. మనం ధ్యాన సాధన చేసినప్పుడు ఆ అలజడి క్లియర్ అయినప్పుడే కదా లోపల నుంచి సమాధానం వస్తుంది. పుస్తకాలు చదువుతూ వాటి నుంచి ఆచరించాలి. అదే తులసి దళంలో చెప్పారు పత్రి సార్. ఎందుకు ఈ సమస్యలు వస్తాయి అంటే ఫస్ట్ది ఆధ్యాత్మిక తాపం అని చెప్పారు. ఆధ్యాత్మిక తాపం 90% సమస్యలకు మూలం ఆధ్యాత్మిక తాపం. అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మను అని తెలుసుకోకపోవడం, ఆధ్యాత్మిక సాధనను క్రమం తప్పకుండా చేయకపోవడం. పత్రిజీ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి కదా, అందులో మౌన సాధన, ధ్యానం చేయడం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నీ ఆచరించడమే ఆధ్యాత్మిక తాపం. ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటే 90% సమస్యలు మటుమాయమవుతాయి అని రాశారు అందులో. మీరు చదివిన పుస్తకం నుంచే చెప్తున్నా నేను. రైట్. మరి ఆధ్యాత్మికతలోకి వచ్చి నేను ఆత్మను తెలుసుకున్నా సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ప్రశ్న. ఎందుకంటే మరణం గురించి సరిగ్గా అర్థం కాకపోవడం. మరణం అనేది లేదు. నేను ఇవాళ నిన్న ఒక షర్ట్ వేసుకున్నా, ఇప్పుడు ఒక కోట్ వేసుకున్నాను, నెక్స్ట్ లైవ్కి ఇంకో కోట్ వేసుకుంటా. నాకు మరణం లేదు, నేను శరీరాలు మారుస్తున్నా అనేది శాస్త్రీయంగా తెలుసుకోవడం వల్ల సమస్యలు పోతాయి. మరణాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. అసలు మరణమే లేదు, మరణం అనేదే లేదు, మాయ. కష్టాలు కూడా లేవు. అంటే ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత కష్టాలను చూసే విధానమే మారిపోతుంది. అది ఆధ్యాత్మిక తాపంలో 90% కష్టాలకు మూలం ఆధ్యాత్మిక తాపం. మీరు అన్నారు ఇంకా, అయ్యో ధ్యాన సాధన చేస్తున్నా బాగానే ఉంటుంది కానీ ఇబ్బందులు వస్తున్నాయి కదా. ఈ అరిషడ్ వర్గాలు ఎప్పుడూ ప్రకోపిస్తూ ఉంటాయండి. ఎంత సాధన చేస్తున్నా భూమి మీద ఉన్నంత వరకు ప్రకోపిస్తూ ఉంటాయి. ఏది ఎందుకు వచ్చిందో నేను ఏది మార్చుకోవాలని కూర్చోవాలి. సమస్యలు పోవాలని సాధన చేయద్దు ఎప్పుడు. నాకు ఈ సమస్య పోవాలి, నాకు ఇది వద్దు, అది రాంగ్. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ధ్యాన సాధనలో కూర్చొని ఏ జ్ఞానం ఇవ్వడానికి ఈ సమస్య వచ్చింది, దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, నేను ఏ గుణాలు మార్చుకోవాలి అని సాధన చేయాలి. ఓకేనా? ఈ విధంగా సాధన చేయండి. మీరు అదే తులసి దళం పుస్తకంలో ఉన్న ఈ కాన్సెప్ట్ చదవండి. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మరొక కాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నా పేరు రామకృష్ణ సార్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. రామకృష్ణ గారు వైజాగ్ నుండి. సార్ మోక్షం అంటే ఏంటి, దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి సార్, కొద్దిగా వివరించండి సార్. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? సార్ నేను 3 years నుంచి చేస్తున్నాను సార్. 3 years నుంచి ధ్యానం చేస్తున్నారు. మనం గుడ్ మార్నింగ్ అనే విషెస్ లేవండి, ఫస్ట్ అది తెలుసుకోవాలి. సార్ సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ లేవు. నమస్కారం, సార్ అలాగే సార్. నమస్కారం, ఏం సార్, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఇలా పలకరించుకుంటాం మనం పిరమిడ్ మాస్టర్స్ అందరం. అవును సార్. మీరు 3 సంవత్సరాల్లో రోజుకి ఎంతసేపు ధ్యానం చేశారు? ఏ ఏ పుస్తకాలు చదివారు? సార్ ఒక యోగి ఆత్మకథ, ప్రాంత విజ్ఞానం, భగవద్గీత ఇవన్నీ చదివాను సార్. మరి అద్భుతమైన పుస్తకాలు చదివారు. మరి మీరేం తెలుసుకున్నారు ముక్తి అంటే, మోక్షం అంటే? నేను తెలుసుకునేది కొన్ని, అంటే చాలా అర్థాలు ఉన్నాయని అన్నారు సార్ 2-3. జనన మరణాలకు విడుదల అనేసి ఒకరు, శాంతంగా ఉండడం అనేసి వేరే బుక్ లో ఉన్నది. శాంతమే మోక్షం అనేసి, ఉత్కృష్టమైన మోక్షం అంటే పరమ శాంతం. ఓకే. అంటే రకరకాలు ఇంకా ఉన్నాయి అనేసి అన్నారు. కొంచెం తెలుసుకుందాం దానికోసం. ఎందుకంటే మానవ జీవితం ముఖ్య లక్ష్యం అదే కదా సార్. 100%. అదే సరే, పత్రిజీ చెప్పినవి తెలుసుకుందాం. మీకు ఏది బాగా రిజొనేట్ అయిందో చూద్దాం. ముక్తి, మోక్షం, నిశ్రేయస్సు, అపవర్గం, సాల్వేషన్
లిబరేషన్, ఎన్లైటన్మెంట్. ఈ పదాలన్నీ ముక్తి అన్న మోక్షం అన్న ఇన్ని అర్థాలు ఉన్నాయి. అయితే ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? మన శరీరాన్ని విడుదల చేసినప్పుడు వచ్చేది కాదు ముక్తి అంటే. మనం ముక్తిధామానికి తీసుకుపోయిండ్రు అంటాం, అంటే శరీరం పోయింది కాబట్టి ముక్తి వచ్చింది అనుకుంటాం. అట్లా అంటే మరి భూమి మీదకి రావద్దు కదా చాలామంది. సో ముక్తి అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు రాసిన ముక్తి మార్గం అనే పుస్తకం చదవండి మీరు. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? శరీరంతో ఉన్నప్పుడే శారీరక ఇబ్బందుల నుండి విడుదల, మానసిక దుఃఖాల నుండి విడుదల, బుద్ధి లోపాల నుండి విడుదల. అంటే శరీరంతో ఉన్నప్పుడే దుఃఖరాహిత్యంతో ఉండడమే ముక్తి మోక్షం అంటే. ఏదన్నా జరగనియండి, హాయిగా ఉంటాం. దుఃఖరాహిత్యం ఉన్న వాళ్ళ గురించి కానీ, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కానీ, వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి కానీ ఎలాంటి బాధపడకుండా జీవించడమే ముక్తి మోక్షం. ఇది మనం అర్థం చేసుకున్నామండి. అవును సార్. ఏంటండి, ఎలా ఉంది సార్? బాగుంది సార్. ముక్తి మార్గం అని పత్రిసార్ పుస్తకం చదవండి. ముక్తి మార్గం సార్. అలాగే ముక్తి మార్గం పత్రిజీ బుక్. ధ్యాన సాధనలో మీకు మీరు కూడా ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు బయట పత్రిజీ అందరి ఎందుకు చదవమంటారు? అందరి చదివినప్పుడు జ్ఞానం వస్తుంది. మనం ధ్యానం చేసినప్పుడు ఆత్మ జ్ఞానంతో మన అనుభవంతో తెలుసుకుంటాం. నేను తెలుసుకున్నాను ముక్తి అంటే. నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు అరే ఇందరు వినరేంటి, వాళ్ళు మారరేంటి అని విసుగొచ్చేది, డబ్బు హోదా అన్నీ ఉన్నా కూడా. ఇప్పుడు అర్థమైంది, ముక్తి మోక్షము వాళ్ళ సోల్ స్థితిని బట్టి ఉంటుంది కదా. రైట్. దుఃఖరాహిత్యము అంత ఈజీగా వెంటనే రాదు కదా, ఎన్నో జన్మల చివరి జన్మలో వచ్చే సాధనలో వచ్చే రిజల్ట్ కదా అని తెలుసుకున్నాం. ఓకే అండి, ఏముండదు. ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్పాను. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, మీరు ఇది సాధన చేసినా చేయకపోయినా నాకు ఏమీ ఫరక పడేది లేదు. ఓకే అండి. ట్రాఫిక్లో వెళ్తున్నా ఎంజాయ్ చేస్తాం, ఇంట్లో ఒక్కరున్నా ఎంజాయ్ చేస్తాం. దేనికి దుఃఖం లేకుండా ఉండడం, శారీరకంగా మానసికంగా బుద్ధిపరంగా ఏ దుఃఖాలు లేకుండా ఉండడమే ముక్తి మోక్షం అంటే. అది భూమి మీద బతికి ఉండంగానే సాధించాలి, సాధించవచ్చును. ఆనాపాన సతి ధ్యానంతో పత్రిజీ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు ఆచరించి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. తులసి దళం పుస్తకం నుండి పత్రిజీ రచించిన పుస్తకంలో 90% సమస్యలకు కష్టాలకు మూలం ఆధ్యాత్మిక తాపం అని చెప్పారు. నంబర్ 1, ఆత్మనాన్ని తెలుసుకోకపోవడమే సమస్య. 2, తెలుసుకున్న వాళ్ళు కూడా ఎందుకు అంటే మరణాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. తర్వాత ఈ కామ క్రోధ మదం ఆశ్చర్యాలను మనం ఎక్కడెక్కడ ఏది మార్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అని అలా సాధన చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉండాలి. ఎప్పుడు ధ్యాన సాధనలో కొద్దిగా మనం అటుపక్కకు వెళ్ళినా ఈ కామ క్రోధాలకి గురవుతూ ఉంటాం. తర్వాత కామము, అర్థము, ధర్మము, మోక్షము ఈ 4 సమానంగా సమయం ఇస్తున్నామా చూసుకోవాలి. ఆధ్యాత్మికంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయి అంటే కామము కోరిక, ధర్మము అర్థము మన వృత్తి వ్యాపారాలు డబ్బు కోసం చేసేది, ధర్మము సేవ అందించేది, మోక్షము మన సాధన. ఈ 4 సరి సమానంగా ఇస్తున్నామా? ధ్యాన సాధన కొన్నాళ్ళు చేశామని చెప్పి మళ్ళీ పక్కన పెట్టి ఈ 1-2 అలైన్ అయిపోయి ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి. సో ధ్యాన సాధన వల్ల ఆధ్యాత్మిక తాపం ఏం చెప్తుందంటే మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తామో, మౌనం ఉంటామో, మనం ఈ 4 సరి సమానంగా సమయం ఇస్తాం. కామానికి సమయం ఇస్తాం, అర్థానికి సమయం ఇస్తాం, ధర్మానికి మోక్షానికి కూడా సమయం ఇస్తాం. ఇందాక ఒక మిత్రులు అడిగారు మోక్షం అంటే ఏంటి అని. దుఃఖరాహిత్యం, శారీరకంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండడమే ముక్తి. ఎప్పుడు సాధ్యం? భూమి మీద ఉన్నప్పుడే సాధ్యం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, మనం వింటున్నాగా. మానసికంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం, బుద్ధిపరమైన ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం అంటే బుద్ధి వికాసంతో ఉండడం.
ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరి గురించి ఏం మాట్లాడాలి, మాట్లాడకూడదు అని తెలిసి ఉన్న వాళ్ళు ముక్తి మోక్షం సాధించినట్టే భూమి మీదనే. అదే ఈ నెలలోనే మనకు బుద్ధ పౌర్ణమి కూడా ఉందిగా. బుద్ధులు వారు చెప్పింది కూడా అదే, బుద్ధితో జీవించడం. బుద్ధుడు అంటే వారు ఒక్కరే కాదు, బుద్ధితో జీవించిన ప్రతి ఒక్కరూ బుద్ధులే. సో స్టార్టింగ్ స్టేజ్లో అరిహంత అంటారు, ధ్యాన సాధనతో తన సమస్యల్ని, తన బాధల్ని ఎందుకు వచ్చినాయో తెలుసుకొని క్లియర్ చేసుకోవడం. లెవెల్ 1. లెవెల్ 2లో బోధిసత్వుడు, బోధిస్తాం దగ్గర వాళ్ళకు, తెలిసిన వాళ్ళకి, ఇగో నేను ఇలా చేస్తే ఇలా అయింది. అండ్ థర్డ్ స్టేజ్ బుద్ధుడు. బుద్ధుడు అంటే సమస్యలు, ప్రపంచంలో ఉన్న సమస్యలు అందరికీ అందించాలని వెళ్ళేవారు. ఇది ఈ నేటి తరం బుద్ధత్వం ఏంటి అంటే పిఎంసిలో మనం ఇలా అనుభవం చెప్పడం, పిఎంసికి సహకరించడం, నథింగ్ బట్ బుద్ధత్వంలో జీవించడమే. ఇది మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ప్రపంచానికి అందించడం అంటే ఫిజికల్గా వెళ్ళాలి, ఫిజికల్గా కాకుండా డిజిటల్ కూడా వెళ్ళే మాధ్యమాన్ని ఏర్పాటు చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మనం ఇంత అద్భుతంగా ఎదుగుతాము. ప్రతిదానికి కారణం తెలుసుకుంటాం. రైట్, ఇది ఆధ్యాత్మిక తాపం. నెక్స్ట్ ఆది భౌతిక తాపం గురించి చెప్పారు. ఆది భౌతిక తాపం ఏంటి? ఇది 9% సమస్యలే, 9% కారణం. ఫిజికల్గా ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది, పలకరించడానికి శరీరంతో ఉన్నాం కదా, అప్పుడప్పుడు పలకరించడానికి వస్తూ ఉంటుంది. మరి ఎందుకు వస్తూ ఉంటుంది? అది మనల్ని మనం తెలుసుకున్నవి ఎంతవరకు ఆచరిస్తున్నాం, ఆ గుణాల్ని. ధ్యాన సాధన చేసినప్పుడు అంతరాత్మ ప్రబోధం వినబడుతూ ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరి మాటలు వినాలి, ఎవరి వినకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, అన్నీ అంతరాత్మ ప్రబోధం నడిపిస్తూ ఉంటుంది. అంతరాత్మ ప్రబోధాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళినప్పుడు 9% ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్నే ఆది భౌతిక తాపం. ఎప్పుడొచ్చింది? ధ్యానం చేస్తాము, రోజుకు 2 గంటలు ధ్యానం చేయమని అంతరాత్మ ప్రబోధం చెప్పింది. కానీ మనం ఏం చేస్తాం? లైట్ తీసుకుంటాం. ఇక్కడికి వెళ్ళకండి, మీకు అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ నీ వర్క్ లేదు అని లోపల వినబడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమే కదా, అందరూ ఆధ్యాత్మికతనే కదా అని వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తాం. వెళ్ళకూడదు, వెళ్ళొద్దని బయటి వాళ్ళు చెప్పరండి, మీ అంతరాత్మ ప్రబోధమే చెప్తుంది. బయటి వాళ్ళు చెప్తే వినొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఆది భౌతిక తాపానికి మూలం, 9% ఇబ్బందులకు మూలం మన అంతరాత్మ ప్రబోధం చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళడం. ఇది రెండవది. రైట్, మనం ఒక కాలర్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, నమస్కారం అండి. చెప్పండి. పిఎన్సీ ఛానల్ చూస్తానండి, సైకాలజిస్ట్గా క్లీన్ అయిపోయినాను. కొంచెం స్పష్టంగా మాట్లాడండి, ఫోన్ దగ్గర పెట్టుకోండి. మీ పేరు ఏంటండి, ఎక్కడి నుంచి? సైకాలజిస్ట్గా జాయిన్ అయిపోయానండి. ఏమంటారు? అది మైండ్ అప్సెట్ అయిపోతుందండి. మైండ్ అప్సెట్ అవుతుందా? మీ పేరేంటి? విశ్వేశ్వరరావు అండి. శేషారావు. ఎక్కడి నుంచి మీరు? రాజమండ్రి అండి. రాజమండ్రి. అప్సెట్ అవుతుందా మైండ్? ఎప్పటి నుంచి? అప్పుడు చాలా రోజుల నుంచి అండి. ధ్యానం చేస్తున్నారా? ధ్యానం వెళ్తానండి. అయ్యో ఆలోచనలు వచ్చేస్తాయండి. మీ వయసు ఎంత? 43 అండి. ఓకే. ఏయో ఆలోచనలు వచ్చేస్తాయండి. ధ్యానం రాజమండ్రి పేరవరంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది కదా. ఎక్కడండి? రాజమండ్రిలో పేరవరం. పేరవరం వెళ్ళేవండి. పేరవరంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది, పెద్దది. మీరు కాల్ చేయండి, నంబర్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో ఉండండి కొన్నాళ్ళు. అక్కడ ఉండి ధ్యాన సాధన చేసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. అక్కడ పుస్తకాలు ఉంటాయి, చదవండి. అక్కడ క్లాసెస్ చెప్తూ ఉంటారు, వినండి. కడియంలో చెప్తున్నారండి, బుధవారం వస్తున్నారండి. మరి ఇంకేంటి, వినండి. మీరు వింటూ మీరు సాధన ఎక్కువ చేయాలి. పిరమిడ్లో ధ్యానం చేయండి వెళ్ళి. ధ్యానం చేసినా కానీ మైండ్ అప్సెట్ అయిపోతుంది. అయ్యో ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. అదే అండి, మీరు అనుభవాలు వింటూ ఉండండి. ఫిజికల్గా బాగా సాధన చేయండి, పుస్తకాలు చదవండి బాగా. పుస్తకాలు చదివినా అన్ని చదువుతున్నాయండి, కానీ మైండ్ అప్సెట్ అయిపోయి ఇదిగానే అవుతుందండి. అప్సెట్ అంటే ఏమవుతుంది? అయ్యో చచ్చిపోదాం అనిపించి ఇలాగే. అవునా?
ఎందుకు మీరు అంటే ఏం చేస్తున్నారు మీరు? మీ వృత్తి ఏంటి? అదే ఏమండి? కూలి పనికి వెళ్తాం. ఏం పర్లేదు, మనకు అన్ని ఏవి వస్తున్నా వాటన్నిటికీ పరిష్కారం ఉంటుంది. మీరు అనుభవాలు వినండి, లేదా మీరు కొన్ని రోజులు ఆశ్రమంలో ఉండండి కదా, అక్కడ వెళ్ళి సేవ చేయండి. ఇప్పుడు బయట కూలీ పనికి వెళ్తూ ఉంటారు కదా, మీరు ఎక్కడైతే మీ దగ్గరలో ఆశ్రమం ఉంటుందో అక్కడ ఏ సేవ చేయగలిగితే ఆ సేవ చేయండి. వంట దగ్గర సేవ చేయండి, ఆ వర్క్ దగ్గర సేవ చేయండి. సేవ చేస్తూ సాధన చేస్తూ వాళ్ళ అనుభవాలు వింటూ గడపండి. పనికి వెళ్ళినా కానీ ఎదవాళ్ళజులు వచ్చేసి వెళ్తలేదండి 3 రోజుల నుంచి. ఇంకా వెళ్ళకపోతే ఇంకా డబల్ వస్తాయి కదా, ఖాళీగా ఉంటే ఇంకెక్కువ వస్తాయి కదా. ఖాళీ అక్కడ ఉన్న వచ్చేస్తున్నాండి, ఇక్కడ ఉన్న వచ్చేస్తున్నాండి. అందుకే మీరు ఆశ్రమాల్లో గడపండి వెళ్ళి. రాజమండ్రి అక్కడ ఉన్న వర్క్ చేసుకోండి. ఇప్పుడు మీకు ప్రాపంచికంగా వర్క్ చేస్తే అలా జరుగుతుంది కదా, ఆధ్యాత్మికంగా వర్క్ చేయండి, ఇటువైపు చేయండి. ఇక్కడ కూడా వర్కులు ఉంటాయి కదా, పిరమిడ్ నిర్మించే వాళ్ళ దగ్గర కూలీ పనులు ఉంటాయి కదా, వాళ్ళతో నిర్మించండి. ఆ పిరమిడ్ దగ్గర పని జరుగుతూ ఉంటుంది, వాళ్ళకు సహాయం అందిస్తూ మీకు కావాల్సింది తీసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళ అనుభవాలు వినండి. మీరేం చేయాలి? ఆలోచనలు బాగా వస్తున్నాయి అంటే ఏ ఆలోచనలు వస్తున్నాయి వాటిని గమనించాలి. చనిపోవాలన్న ఆలోచన వస్తుంది అంటే మీ ఆత్మ మీకు ఏదో చెప్తుంది, అది వినాలి. నిద్ర కూడా పడతలేదండి, అదే అంటున్నా. టాబ్లెట్లు కూడా ఇస్తలేదండి. రైట్. ఇంకా మీరు సమస్యలు చెప్పారు కదా, పరిష్కారం కావాలా మీకు? రైట్. పేరవరం దగ్గర ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రంలోకి వెళ్ళి ఒక 2-3 రోజులు గడిపిరండి. అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. ఇంట్లో బిల్డింగ్లో ఆ పనులు కొన్నాళ్ళు ఆపేసి అటు వెళ్ళండి. అక్కడ ఉచిత భోజనాలు అన్నీ ఉంటాయి, వెళ్ళిరండి. లేదా ఇంకా చెప్పాలంటే భీమవరంకి వెళ్ళండి. మీరు 1, 2, 3 తారీఖుల్లో భీమవరంలో తట్టవర్తి వీరరాఘవరావు గారు 3 రోజుల వర్క్షాప్ పెడతారు. అక్కడ ఏం తీసుకోరు, ఉచితంగానే భోజనము వసతి ఇస్తారు. ఆ క్లాస్కి వెళ్ళి అటెండ్ చేయండి. మీరు శాకాహారిగా మారారా? రైట్. అయితే ఆ క్లాస్కి వెళ్ళండి. ఓకే అండి. మీరు పరిష్కారం ఇక ఎప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడకండి, పరిష్కారం ఏముందో దాని వైపుకి వెళ్ళండి. ఒకటండి మా మిస్సెస్ ఒకటి వెళ్ళిపోయింది, దానికోసం ఏమంటారు? అంటున్నారండి. ఏమంటారు? మిస్సెస్ ఒకటి వెళ్ళిపోయిందండి, అదే టెన్షన్ పెట్టేస్తున్నారండి. నాకు అస్సలు ఏం అర్థం కావట్లేదండి. మీరైతే భీమవరంకు వెళ్ళండి, తర్వాత పేరవరంలో ఉన్న పిరమిడ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వినండి, మీ వాయిస్ మీ మాట నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే అండి, మీరు అక్కడికి వెళ్ళి అక్కడి వాళ్ళ అనుభవాలు వినండి, అక్కడ వర్క్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రైట్. ఆది భౌతిక తాపం 9%, ఆధ్యాత్మిక తాపం 90%. ఆత్మజ్ఞానాన్ని చాలా చక్కగా వంట పట్టించుకుంటూ ఆత్మజ్ఞానం సంబంధించిన పత్రిజీ పుస్తకాలు, పత్రిజీ ఎన్నో పుస్తకాలు మనకు తెలియజేశారు. వాటన్నిటినీ చదువుతూ ధ్యానం చేస్తూ మౌనంగా ఉంటూ ఉండడం. నెక్స్ట్, మన అంతరాత్మ ప్రబోధం ఏం చెప్తుందో వినాలి, ఆచరించాలి. అంతరాత్మ ప్రబోధాన్ని పెడచెవిన పెట్టినప్పుడే 9% ఆది భౌతిక తాపాలు, కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మూడవది ఆది దైవిక తాపం, అంటే ప్రకృతి విలయం వల్ల జరిగేటివి, వరదలు, సునామీలు, అగ్నిపర్వతాలు పేలడం, ఇలాంటివి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఎక్కడైతే సమతుల్యత లేదో అక్కడ సమతుల్యం చేయడానికి భూమి తనను తాను సమతుల్యం చేసుకోవడానికి జరిగేటువంటి పరిణామాలు అవి. అయ్యో అవి జరుగుతుంది, ఇవి జరుగుతుంది అంటాం మనం. ఇప్పుడు చేపలు హ్యాపీగా జీవిస్తూ ఉంటాయి, మితిమీరి వాటిని బయటికి తీసి కోసి చంపి తింటూ ఉన్నప్పుడు అక్కడ సమతుల్యం, మనుషులందరిలో సమతుల్యం మిస్ అయి జంతు హింస బాగా అయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వరదలు, సునామీలు, అగ్నిపర్వతాలు పేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది 1% సమస్య మనకి. 90% ఆధ్యాత్మిక తాపాన్ని, ఆది భౌతిక తాపం 9% కనుక కరెక్ట్గా మనం ఆచరిస్తూ ధ్యాన సాధన చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మనం తెలుసుకున్న ఆత్మజ్ఞాన విషయాలన్నీ అందరికి అందిస్తూ మన జీవిత ధ్యేయంతో జీవిస్తూ ఉంటే ఈ 1% ఇబ్బంది ఎప్పుడూ ఉండదు. ప్లస్ ఎవరైతే కిందికి జారిపోయి ఉన్నారో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆది భౌతిక తాపాల్లో కూడా ఇరుక్కుంటూ ఉంటారు చాలామంది. ఎందుకు అంటే
ఎదుటి వాళ్ళు సాధన చేసి మర్చిపోయి దిగజారిపోయి జీవిస్తున్నప్పుడు, విలువలను ఆచరించినప్పుడు చెప్పాల్సింది చెప్పి వాళ్ళకి దూరంగా ఉండాలి. నా మిత్రుడే కదా, నా బంధువే కదా, నా తోటి పిరమిడ్ మాస్టరే కదా అని పట్టుకొని చేరితే వారితో పాటు మనం కూడా ఎదుర్కొంటాం. ఈ లాస్ట్ది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు రచించారు. దీన్ని మరింత రిఫైన్డ్గా వారి అంతరాత్మ ప్రబోధం నుండి మంచి కష్టాలు అని డాక్టర్ జీకే గారు, గోపాలకృష్ణ గారు చక్కని పుస్తకాన్ని రచించారు, మంచి కష్టాలు అని. ఇది ప్రతి ఒక్కరు చదవండి. పత్రిజీ చెప్పిన ప్రతి విషయాన్ని వారిదైన ఆత్మ ప్రబోధాన్ని, అంతరాత్మ ప్రబోధాన్ని విని ఒక డాక్టర్గా ప్రతిదానికి ఒక సోల్ స్కానింగ్ ఇస్తూ చక్కగా రచించారు. చిన్న పాకెట్ పుస్తకం, ప్రతి ఒక్కరు చదవాలి. ఎప్పటికప్పుడు జ్ఞానం పెంచుకుంటూ ఉంటేనే ప్రతి సమస్య ఎందుకు వచ్చిందో మనకు తెలుసుకుంటాం. ఓవరాల్గా సమస్యని మనకు మనమే సృష్టించుకుంటాం. దాని వెనకాల ఉన్న బహుమతులు ఏంటి? ఆ బహుమతి అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మీరు చూడండి, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు తెలుసుకొని మీ గుణాలు మార్చుకున్నప్పుడు చక్కగా అద్భుతంగా ఉంటారు బయటకు వచ్చిన తర్వాత. సో అందుకోసం ఏ బహుమతి అంటే మనం మార్చుకునేటివి, మనం నేర్చుకునేటివి నేర్చుకొని తిరిగి బయటకు వస్తూ ఉంటాం. సో ప్రతి సమస్యని మనం ఎంచుకున్నదే. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆధ్యాత్మిక కష్టాలు. ఇప్పుడు ధ్యానం చేయడం బాగా కష్టమే, 5 గంటలు కూర్చోవాలంటే కష్టం. ఈ ఆధ్యాత్మిక కష్టం చేయాలి ఇప్పుడు మనం. ఒక 3 గంటలు లేవకుండా కదలకుండా ఒక పుస్తకం చదవాలి, కష్టమే, కానీ ఆ కష్టం చేయాలి. రైట్? పిఎంసికి వచ్చి మన అనుభవాలు చెప్పడం కష్టమే, అయినా సరే ఇక్కడికి వచ్చి మీ అనుభవాలు చెప్పాలి, మీరు నేర్చుకున్నది చెప్పాలి, మీరు చదివింది చెప్పాలి. ఇలా ఆధ్యాత్మిక కష్టాలు, మంచి కష్టాలు అంటే ఆధ్యాత్మిక కష్టాలు. శాఖాహార ర్యాలీ ఉంది, వెళ్ళడం, వారికి సహకరించడం, ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వడం, దాన్ని ఏ విధంగానైనా. హయ్యెస్ట్ సేవ ఏదైనా ఉంది అంటే ధ్యాన సేవ అని చెప్పారు పత్రిజీ. ప్రపంచానికి, ధ్యాన జగత్తుకి, విశ్వ ప్రణాళికలకు ఉపయోగపడాలి మనం. ఆ ధ్యాన జగత్తులో భాగంగానే పిఎంసి ఉంది మిత్రులారా. ఎవరెవరు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నా పిఎంసికి మీరు సపోర్ట్ చేయండి. ప్రతి నెల ఒక 200 రూపాయలు ఇవ్వండి. మీరిచ్చే ఒక 200 రూపాయలు ప్రపంచానికి విజ్ఞానం వెళ్తుంది. ఇది చూడండి, ఇది చేసి చూడండి. సేవ, అన్ని సమస్యల నుంచి బయటపడాలి. హయ్యెస్ట్ సేవ ఏంటి అంటే ఈ ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తిని బోధిస్తూ వీటిని ప్రచారం చేస్తూ ఉండడం. సో పిఎంసికి సహకరించి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మనమే ఎగ్జాంపుల్. పిఎంసిలోకి వచ్చిన 3 ఇయర్స్ నుంచి అద్భుతంగా ఉంది. పెద్ద బయట ఎంతో పెద్దది అనుకున్నది కూడా చాలా సింపుల్గా, హ్యాపీగా, జాయ్ఫుల్గా చేయగలుగుతున్నాం మనం. మా అమ్మాయి పెళ్ళి అంటే అమ్మో హా అనేవాళ్ళు. సింపుల్గా పత్రిజీ వచ్చినప్పుడు ఎలాగైతే మెడిటేషన్ కార్యక్రమం చేస్తామో అంత సులువుగా, అంత హ్యాపీగా, అంత జాయ్ఫుల్గా చేసేసాం. ఎలా సాధ్యమైంది? పిఎంసికి మనం సహకరించినప్పుడు. పిఎంసికి సహకరించడం అంటే మనకు మనం సహకరించుకోవడమే. ఈ కష్టాలు, బాధలు కొన్ని పక్కన పెట్టి ఆధ్యాత్మికంగా సాధనలు మొదలుపెట్టి పిఎంసికి సహకరిస్తూ ఉండండి. పిఎంసికి సహకరించిన వాళ్ళు ఎంత అద్భుతంగా ఎదుగుతున్నారో మీరు వారి యొక్క అనుభవాలు వినండి. బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మిత్రులారా, మనం ఆధ్యాత్మిక కష్టాల్ని, మంచి కష్టాల్ని కొని తెచ్చుకోవాలి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, అయిపోయింది, పుస్తకాలు చదవాలి. ఈ 2 అయిపోయినాయి. అనుభవాలు, బయట క్లాసులు కూడా చెప్తున్నాం. పిఎంసికి వచ్చి క్లాస్ చెప్పాలి. పిఎంసిలో బ్రాండ్ అంబాసిడర్గా చేరాలి, మార్కెటింగ్లో చేరాలి. మీ బర్త్డేలు, మ్యారేజు, పిరమిడ్ యానివర్సరీసు హ్యాడ్ ఇవ్వాలి పిఎంసికి. దానివల్ల మనం పిఎంసికి సపోర్ట్ చేసినట్టు ఇది మంచి కష్టం అవుతుంది. అప్పుడు మనకున్న బయట ఉన్న ఆ కష్టాలన్నిటికీ మూలం అంతా తొలగిపోతుంది, మూల కారణం తొలగిపోతుంది. అది మిత్రులారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నుంచి నేర్చుకున్నది ఇది. మాస్టర్ మైండ్ 4 ఎవరు అంటే ఈ ఆధ్యాత్మిక తాపం 90% అని, ఆది భౌతిక తాపం 9% అని, ఆది దైవిక తాపం 1% మాత్రమే ఉంటుందని తెలుసుకొని ఆచరిస్తూ జీవిస్తూ ఉండేవాళ్ళే మాస్టర్ మైండ్ 4, మాస్టర్ మైండ్ 2. కాబట్టి ధ్యానం చేస్తూ
ధ్యాన సాధన చేస్తూ పిఎంసికి సహకరించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.